చౌడవరం వంశీ, నేను జయభారత్ జాతీయ ఉపాధ్యక్షుడిని. ఈరోజు ఇక్కడ కడప పట్టణంలో జస్ట్ ఓట్ అంటే ఓటుకు న్యాయం చేయాలి, డబ్బు తీసుకోకుండా ఓటు వేయాలి, ప్రజాస్వామ్యంలో ధనస్వామ్యాన్ని బదులు కొట్టి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో మేము ఈరోజు కడప పట్టణంలో ఎర్రముకపల్లి సర్కిల్ నుండి కోటిరెడ్డి సర్కిల్ వరకు ర్యాలీ తీసాము. ర్యాలీలో సుమారుగా 50-60 మంది కూడా పాల్గొన్నారు. ఎందుకంటే రాజకీయాలు డబ్బులకు అతీతం కాకుండా అతి పేదలు కూడా చట్టసభల్లోకి వెళ్ళాలనేది మా ఉద్దేశం. అందుకే మేము వినూత్నంగా తల్లిదండ్రులు అమ్ముకోవట్లేదు, భార్య బిడ్డలు అమ్ముకోవట్లేదు, తోబుట్టువులు అమ్ముకోవట్లేదు. మన ఓటుని ఎందుకు అమ్ముకుంటున్నాము, సిగ్గు లేదా, శవంతో సమానం అని వినూత్నంగా ఈ 2 రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో ర్యాలీలు తీసి ప్రెస్ మీట్లు పెడుతున్నాము. కాబట్టి ప్రెస్ మీట్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మేము సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. థ్యాంక్ యూ. జై భారత్. మీ ఎవరన్నా? హైదరాబాద్. మాది ఒక జాతీయ సంస్థ జై భారత్ అనేది మత సామరస్యము, కుల నిర్మూలన, శీలకు సమానత్వం, పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ కూడా మేము ప్రతి సంవత్సరంలో ప్రతిరోజు కూడా దేశభక్తియుత రాజకీయ విప్లవేదిక మాది. ప్రతిరోజు వర్క్ చేస్తూనే ఉంటాము దేశం కోసము. ఎవరైతే దేశం కోసం ప్రాణాలు అర్పించారో ఆ ప్రాణాలు అర్పించిన వాళ్ళ కోసం మనం ఏమాత్రం పని చేస్తున్నాం అనేది మేము మనసులో పెట్టుకొని ఎన్ని పనులున్నా కూడా మేము దేశం కోసం సామాజిక బాధ్యతలో భాగంగా రోజు మేము దేశభక్తియుతంగా వెలుగు మలుచుకుంటామని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై భారత్.